నమస్కారం. ఎల్నాటి న్యూస్కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. రంగరాజన్పై దాడిని ఖండించిన వేములవాడ రాజన్న ఆలయ అర్చకులు. మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్. మద్దికుంట గ్రామంలో ప్రమాదవశాత్తు తాటి ఈతవనాలు దగ్ధం. ఈ నెల 20న జరగనున్న మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నరేందర్ రెడ్డి గెలుపుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దల సభకు వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాజరాజేశ్వరి స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం నుండి 80% ఓట్లు మొదటి స్థానంలో వచ్చేలా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేరే పట్టుకున్నటువంటి కౌన్సిలర్స్ కానీ డైరెక్టర్ గారు కూడా వివిధ హోదాలు వేరుకున్నటువంటి ప్రజలందరూ కూడా అందరూ పేరు పేరున వేరు ప్రజలు గౌరవనీయులైన ఆది శ్రీనన్న గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా మరి కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ సుమారుగా 800 మంది కార్యకర్తలు వితిన్ వన్ డే ఒక మెసేజ్ తోటి ఇంత సిస్టమేటిక్గా ఈ ప్రోగ్రాం జరిగింది. దానికి మరొకసారి మన ఎమ్మెల్యే ఆది శ్రీనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా వారు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఏ రకంగా మనకున్న ఈ వేములవాడ పరిధిలోని మండలాలు, బూతులు ఏమేమి ఉన్నాయి, దాన్ని ఎలా మరి మన పట్టభద్రుల దగ్గరికి మనం తీసుకుని వెళ్ళాలి. ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా చేసిన యువతకి, మరి ఉద్యోగులకు, నిరుద్యోగులకు వారు చేసిన మంచి కార్యక్రమాలను పట్టభద్రులకు తెలియజేస్తూ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో అది తూచ తప్పకుండా జరిగేటట్టుగా ముఖ్యమంత్రి గారితో మరి నేను చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి ఏదైతే గతంలో మరి జీవన్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతుకగా విపక్షంలో ఉండి మనం కొన్ని చేసుకోలేకపోయాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మనం ఖచ్చితంగా ఎన్నో పనులు చేసుకోవచ్చు. కాబట్టి నిరుద్యోగులు, ఉద్యోగులు ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీ అయిన నాకు మద్దతు ఇవ్వాలని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని పట్టభద్రులందరికీ కూడా, ఓటర్ మాసీలందరికీ కూడా పేరు పేరున నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వేములవాడ నియోజకవర్గ స్థాయి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పట్టభద్రులందరినీ స్వయంగా కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా పెద్దల నరేందర్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ పొన్న ప్రభాకర్ గారు, గౌరవ శ్రీధరబాబు గారి సహకారం ఉందనేటువంటి మాటను పట్టభద్రులకు చెబుతూ ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చినాక పట్టభద్రులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అసలు డిఎస్సి అనేదే లేదు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు జరిగితే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిఎస్సి నిర్వహించిన తీరును గమనించి మనం కోరుతాం. తద్వారా ఇప్పటికే ఎస్సీల, ఎస్టీల సంబంధించినటువంటి రిజర్వేషన్ లెక్క ఉంది. మనకు జనాభా లెక్కలు కూడా నేను ఒకటి అడుగుతాను మీ ద్వారా, 2011లో ఉంది జనాభా లెక్క మన దగ్గర. 2021లో ఎవరు జరపాలి లెక్క? కేంద్ర ప్రభుత్వం జరపలేదు. ఇప్పుడు 2020లో జనాభా లెక్క జరుపుతూ ఉంటారు. మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా ప్రభుత్వాన్ని. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా అయింది ఏది కుల గణనలో. మీరు ఈ 2020లో జనాభా లెక్కలతో పాటు కుల గణన లెక్కలు తీయండి. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తగు న్యాయం చేయవలసింది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అంశాన్ని దయచేసి పట్టభద్రులు గమనించమని కోరుతున్నారు. ఇంత విడమటి చెప్పడానికి కారణం ఈ విధంగా ఈ ప్రజాప్రభుత్వం 4 గోడల మధ్య నుండి నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు, ఆలయ యూనియన్ సభ్యులు గురువారం ప్రధాన అర్చకులు ఈశ్వరి గారి సురేష్, ఉప ప్రధాన అర్చక ఆలయ యూనియన్ ఉపాధ్యక్షులు చంద్రగిరి శరత్, గోపన్న గారి చందు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలని, ఆలయ అర్చకులకు రక్షణ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు శ్రీధర్, అర్చక స్వాములు, ఏఈఓ శ్రవణ్, ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ ఉన్నారు. చర్యలు తీసుకొని అర్చకులకు తగిన
తాను ప్రధాన అర్థమైనటువంటి రంగనాథన్ మీద దాడి జరిగినటువంటి దాడి చాలా అమానుషం. ఇక ముందు భవిష్యత్తులో ఇలాంటి దాడి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వేములవాడ రాజస్వామి దేవస్థానం తరఫున అర్చకులు మరియు సిబ్బంది కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. చులుకూరి బాలాజీ టెంపుల్లో ఉండేటువంటి ప్రధాన అర్చకులు సౌందరరాజన్ గారి యొక్క ఇంటికి వెళ్ళి చేసినటువంటి దాడి అమానుషమైనటువంటి చర్య. అది ధర్మం కాదు. రామరాజ్య స్థాపన అనే పేరుతో చేరాని పనులను చేయమని చెప్పి రాముడు ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు. ప్రతి వారికి కూడా స్వాతంత్రం, స్వేచ్ఛ, హక్కు అనేది అందరికీ ఉంటుంది. కాబట్టి ఎవరి యొక్క పంథాలో వాళ్ళు ధర్మాన్ని అనుసరిస్తూ వెళ్తుంటారు. ఈ యొక్క దాడిని తీవ్రంగా రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం యొక్క సిబ్బంది మరియు అర్చక బృందం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రధాన ఆలయ ప్రాంగణం, పార్కింగ్ ప్రదేశం, ఆలయంలోకి వచ్చి వెళ్లే దారులు, క్యూ లైన్లు, కళ్యాణకట్ట, ధర్మగుండం, ఆలయ ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లను పోలీస్ ఆలయాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పకడ్బందీగా జాతర ఏర్పాట్లను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్ నిమిత్తం గత సంవత్సరం కంటే ఎక్కువ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రదేశాల్లో విధుల్లో ఉన్న సిబ్బందికి టెంట్, మంచినీటి సదుపాయాలు కల్పించాలన్నారు. పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ డైవర్షన్ల వద్ద సూచిక బోర్డ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్పీ వెంట వేములవాడ ఎస్పీ శేషాద్రి రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మురళీకృష్ణ, సిఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఆలయ ఈవో వినోద్, ఆలయ ఈఈ రాజేష్, డిఈ మైపాల్ రెడ్డి, ఏఈఓ శ్రవణ్ కుమార్, ఏఈ రామ్ కిషన్ రావు, ఎస్ఐలు ప్రేమానందం, రాజు, సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రానున్న వేసవి కాలం నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మల్లెన సాగర్ నీటిని ఎగువ మానేరు చివరి ఆయకట్ట వరకు నీరు అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లపాల్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం మద్దికుంట ఊర చెరువు శ్రీరామ్ సాగర్ నీటితో నిండి మద్దెడి దూకడంతో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి కాళేశ్వర ప్రాజెక్టు నీరు రాక ఇక్కడి ప్రాంతంలో చెరువులు, కుంటలు ఎండిపోతున్న తరుణంలో కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి ఈ ప్రాంత చెరువులు, కుంటలను నింపుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల్లో పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగువ మానేరు కుడి కాల్వ చివరి ఆయకట్ట వరకు రైతులకు నీరందించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, మద్దికుంట గ్రామ శాఖ అధ్యక్షులు కొండయ్య, నాయకులు కొండం రాజిరెడ్డి, చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రంజాన్ నరేష్, రాజేశ్వరరావు, తలారి నరసింహులు, కజిర సత్యం గౌడ్, తాళ్ల విజయ్ కుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట గ్రామానికి ఎస్ఆర్ఎస్పి వరద కాలువల నుండి బిడ్మానేర్ నుండి మల్లన్న సార్ మీదుగా ఈ మద్దికుంటకు నీళ్ళొస్తే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీళ్ళు వచ్చినాయని ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారంటే వాళ్ళ మెదడేమన్నా మోకాళ్ళలో ఉందా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. కొంచెం కూడా ఆలోచన చేయకుండా కేవలం ఈ ప్రాంత రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగానే ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన మేము మహేందర్ అన్న గారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇప్పుడు మాట్లాడే టీఆర్ఎస్ నాయకులు ఒకటే విషయం చెప్తా ఉన్నాం, కేవలం 300 కోట్లు ఇస్తే డైరెక్ట్ 9వ ప్యాకేజ్ నుండి ముస్తాబాద్కి ఎప్పుడో నీళ్ళొస్తుండే. మీరు ఆ పనులు ఏం చేయలేరు. ఈ పనులన్నీ కూడా కేటీఆర్ ఇచ్చిన కేటీఆర్ చేయలేని అన్ని పనులు కూడా చేసి ఈ ప్రాంతాన్ని కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సస్యశ్యామలం చేస్తామని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట గ్రామానికి మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి వరద కాలువ ద్వారా గోదావరి జలాలను మిడ్మానేర్ నుంచి మరి మల్లన్న సాగర్ ద్వారా మరి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోని మరి ముస్తాబాద్ మండలానికి సంబంధించి చెరువులు, కుంటలు ఏవైతున్నాయో ముస్తాబాద్, చీకోడు, నామాపూర్తో పాటుగా మరి మొయిన్కుంట, ముస్తాబాద్ చెరువులన్నీ కూడా పూర్తిగా నింపి ఈ ప్రాంతాన్ని జలకలగా మార్చేటువంటి
ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ప్రాంతానికి సంబంధించి అప్పర్ మానేర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో దానికి కూడా 0.5 టీఎంసీతో పాటుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి చెరువులు కుంటలు నీటితో నింపడానికి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు తీసుకొచ్చినటువంటి వరద కాల ద్వారానే మరి మిడ్ మానేర్ నిర్మించాం. మిడ్ మానేర్ ద్వారానే ఇలా పూర్తిగా ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపుగా లక్షలాది ఎకరాలకు మరి నీరును అందించి గోదావరి జలాలు అందించి మరి ఈ ప్రాంత రైతాంగాన్ని పూర్తిగా భూములు పారే విధంగా సస్యశ్యామలంగా పంటలు పండించి కాళేశ్వరం అని చెప్తా ఉన్నారు. రైతులు నమ్మే పరిస్థితి లేరు. ఇవన్నీ కూడా గోదావరి జలాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారానే అందిస్తున్నామని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు చెప్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మరి మద్దికుంట గ్రామంలో మరి చెరువులో పూర్తిగా నిండి మత్తడి దుంకుతా ఉంది. ఈ సందర్భంగా మేము మరి పూజలు గంగమ్మ తల్లికి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రమాదవశాత్తు తాటి ఈత వనంలో మంటలు చెలరేగాయి. ఈత తాటి వనాలకు నిప్పంటుకోవడంతో అక్కడున్న గీత కార్మికులు వెంటనే ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించగా వెంటనే ఫైర్ సిబ్బంది రాకతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చి ఆపేశారు. స్వల్పపాటి ఈత వనం తాటి వనం దగ్ధం కావడంతో గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుకాణ సముదాయాలను మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభించి నెలలు గడుస్తున్నా నేటికి తెరుచుకోవడం లేదని గ్రామ పురోహితుడు రాజు అన్నారు. ఈ సందర్భంగా రాజు పంతులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి సంబంధించిన దుకాణ సదుపాయాలు పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ షాపులకు పబ్లిక్ టాయిలెట్లకు తాళం వేశారని అన్నారు. వెంటనే దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి వ్యాపారస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, దుకాణ సదుపాయాల వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. వాళ్లకు దుకాణం ఇయ్యలేదు కదా, ఆ వేలం వేసుకున్న పైసలు కూడా పాపం లేక అడిగితే దిక్కు దివానం లేదు. ఎందుకంటే ఆయన తాళం వేసుకొని పోయిండు, అధికారులు వేలం వేసిరు, ఆ పైసలు కూడా ఇస్తలేరు కనీసం. మరి మేము ఇస్తలేం మీకు, మీ పైసలు మీరు తీసుకోండి అని కూడా అంటలేరు. మరి ఇప్పుడు ఏం చేయాలంటే తప్పకుండా ఇప్పటికైనా ఈ దుకాణ సముదాయాలు తెరిచే ప్రయత్నం చేయాలి. ఆ కాంట్రాక్టర్ గారికి మరి కలెక్టర్ గారు ఇస్తారా డబ్బులు, లేకుంటే ప్రభుత్వ పెద్దలు ఇస్తారా, ఆయనకు డబ్బులు అప్పచెప్పి ఈ దుకాణ సముదాయాలకు అందరికీ ఇప్పించే ప్రయత్నం చేయాలి. పోని అది కాకపోని కనీసం ఈ మూత్రశాలలు ఏం చేసినాయండి, మండల కేంద్రం నుంచి సుదూర ప్రాంతం నుంచి ఎంతోమంది ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తారు, వాళ్ళకు బాత్రూమ్కు కష్టమవుతుంది ఆడవాళ్ళు. ఈ కాంట్రాక్టరు సర్పంచ్ కూడా, కోళ్ళమతికి సర్పంచ్, ఆయన ఒక ప్రజాప్రతినిధి అనేవాడు ఎట్లా ఉండాలి, లాభాపేక్ష ఉండొద్దు, ప్రజల కోసం కొంచెమన్నా కించిత్తు అభిమానం గౌరవం ఉండాలి. గౌరవం లేకపోగా ఈ మూత్రశాలలు కూడా బంద్ చేసిండంటే ఆయన ప్రజాప్రతినిధా మరి లేకుంటే డబ్బుల కోసం పనిచేసే వ్యక్తి అర్థం కావడం లేదు. దయచేసి కాంట్రాక్టర్ గారు, మీ మీద నాకు ఎటువంటి అసూయ కానీ ఈర్ష కానీ లేదు. నువ్వు ఒక ప్రతినిధివి, ప్రజాప్రతినిధివి, ఇప్పటికైనా మానవత్వంతో ఈ మహిళలకు ఎంత కష్టమవుతుంది అడగండి. ఎంతోమంది కష్టపడుతున్నారు ఈడ. కాబట్టి ఈ మూత్రశాలలు తెరవాలి. ఈ రెండు రోజులలో ఒకవేళ నీ అంతటా నీవు వచ్చి గౌరవము మర్యాద ఇచ్చి తప్పకుండా ఇవి మూత్రశాలలు తెరవాలి. లేకపోతే ఈ 10 మంది కాదు 500 మందితోటి వచ్చి ఈ మూత్రశాలలు తెరిపించే ప్రయత్నం చేస్తా. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఒకసారి ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.